ఏపీలో రైతులు వ్యవసాయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. రబీ సీజన్లో సాగు ప్రారంభం కాకపోవడమే దీనికి సాక్ష్యం. డిసెంబర్ ఆఖరొచ్చినా సాగు సాగట్లేదు. ఇప్పటికే కావలసిన సాధారణ సాగు విస్తీర్ణంలో 11 లక్షల ఎకరాల తక్కువ నమోదైంది. వరి, పప్పు ధాన్యాలు, సిరుధాన్యాలు, నూనె గింజలు అన్నీ తక్కువే సాగయ్యాయి. కరువు, వర్షాభావం, డ్రైసల్ప్ మూలంగా ఈ తడవ ఖరీఫ్లో 25 లక్షల ఎకరాలు సేద్యం కాలేక బీడుపడ్డాయి. సాగైన పంటలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుఫాను పండిన కాస్త పంటను ఊడ్చేసింది. ఖరీఫ్ నష్టాల నుంచి బయటపడేందుకు రైతాంగం రబీ పంటలపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టులో నీటి కొరత కారణంగా సాగుకు నీరివ్వబోమని చాలా చోట్ల ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేయాలని సూచించింది. సబ్సిడీపై విత్తనాలు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. చెప్పే ఏ ఒక్కటి అమలు చేయలేకపోవడం, అందుకే నమ్మకం లేదు రైతుకు. సాగును ఆపేశారు. సాగును రాష్ట్రంలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు కాగా డిసెంబర్ 27 వరకు 19 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు అయ్యాయి. సీజన్ నార్మల్లో 34% సాగు నమోదైంది కాగా ఈ పాటికి సాగు కావలసిన విస్తీర్ణం 30.87 లక్షల ఎకరాలు. ఈ ప్రకారం చూస్తే 62% పంటలు సాగు అయ్యాయి కాగా నిరుడు ఇదే సమయానికి 26.50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. గత ఏడాది కంటే ఈ మారు 7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. అంటే ఈ ఏడాది రైతులకు వ్యవసాయ ఆదాయం కూడా భారీగా తగ్గనుంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ప్రభావం చూపనుంది.